ఈరోజు మన చాలా సంతోషం. తెలంగాణ ప్రాంతంలో చైతన్యవంతమైన నాయకులు నాయకత్వం వహిస్తున్న మున్నూరు కాపు సంఘం ఈరోజు షాద్నగర్లో కూడా అన్ని తెలిసిన వ్యక్తులు, రాజకీయంగా ఆర్థికంగా చైతన్యవంతులు వాళ్ళ సంఘాన్ని ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో ఆ సంఘాన్ని బలోపేతం చేసి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళందరికీ అండగా నిలబడాలని చెప్పి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఈ యొక్క నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరు కలిసిమెలిసి ఒక సంఘటితంగా ఈ యొక్క రాజకీయంగా అందరు ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి నేను కూడా ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచుల కూడా సన్మానం చేయడం జరిగింది. పెద్దలు గతంలో ఉన్న ఎక్స్ జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు కూడా గౌరవించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళొక సామాజిక సేవ కనుకొని వాళ్ళు ఇందులో ఈ మున్నూరు కాపు సంఘంలో బలహీనంగా పేదరికంతో ఉన్న పేదలకు ఎన్నో వాళ్ళు సామాజిక సేవలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క సేవలు వర్ణాతీతం. ఇది భవిష్యత్తులో కూడా ఇంకా ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్టుగా పెద్ద సంఘంగా ఎదగాలి, అందరికీ ఆదర్శవంతమైన సంఘంగా ఎదగాలి. మేము ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేగా నేను కూడా వారికి అండగా అన్ని విధాల వాళ్ళు సహకరిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో వారికి అండగా నిలబడతాం. కొనసాగుతూ మళ్ళా కొత్త వాళ్ళు కూడా సర్పంచులుగా ఎన్నుకోబడ్డ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనందరికీ తెలుసు ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనము కూడా అత్యధిక జనాభా కలిగిన సంఘం ఏదైనా ఉందంటే మున్నూరు కాపు సంఘం మనందరికీ తెలుసు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రథమ స్థానం తెలంగాణ ప్రాంతంలో ఉంది, మీకు అందరికీ తెలుసు. ఇలా డి శ్రీనివాస్ అయితేనేమి, కేశవరావు అయితేనేమి, స్వర్గీయ శివశంకర్ అయితేనేమి, ఇలా మన ప్రాంతంలో కూడా ఎంతో మంది సాయి కృష్ణ అటువంటి వాళ్ళు, నరసింహరావు అటువంటి వాళ్ళు కూడా జెడ్పీటీసీగా మన ప్రాంతంలో అయ్యారు. సర్పంచులుగా ఆనంద్ గారు తెలుసు, శేఖర్ గారు తెలుసు, అక్కడ మా అక్క శేషన్న ప్లేస్ పుచ్చుకుంది, మాకు వచ్చింది. అదేవిధంగా వేదిక మీద నా ఇతర సర్పంచులు, మాజీ సర్పంచులు అందరూ కూడా ధన్యవాదాలు, మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి మనం 15 సంవత్సరాల నుంచి ఈ నూతన సంవత్సరానికి పురస్కరించుకొని ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటాం. మన సంఘం ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం. మనం అందరం సంవత్సరానికి ఒకసారి కలిసి ఈ యొక్క క్యాలెండర్ మనందరికి తెలుసు, ఒక సంవత్సరం యొక్క మన భవిష్యత్తు, మన రాశుల యొక్క భవిష్యత్తు, ఈ రాశులు తిథులు అన్ని గతంలో మనం అందరం పంచాంగం గురించి పాపం వాళ్ళ బ్రాహ్మణ్స్ దగ్గరకు పోయేవాళ్ళం. ఇవాళ తిథులు అన్ని చూసుకొని మన యొక్క ముహూర్తాలు అన్ని కూడా క్రోడీకరించి ఈ క్యాలెండర్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క క్యాలెండర్ మన ఇంట్లోనే ఎప్పుడు ఉంటా ఉంది. దీనిని మనం ఎప్పటికప్పుడు ఆచరిస్తా ఉన్నాం. మన యొక్క భవిష్యత్తు గురించి అన్ని విషయాలు ఇందులో క్రోడీకరించి ఉంటున్నాయి. కాబట్టి మరి మన కమ్యూనిటీ కూడా అందరికి ప్రతి గ్రామానికి ఈ సంఘం ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఏర్పాటు చేసి మనకందరికి పంపుతా ఉన్నాం. ఇది మంచి సంప్రదాయం, పరిచయాలు పెరుగుతా ఉన్నాయి. మరి సాయి కృష్ణ అన్నట్టు మనం సర్పంచ్గా గెలుస్తున్నాం, ఎంపీటీసీలో గెలుస్తున్నాం. కొద్దిగా అందరం ఒక వేదిక మీదకి రాలేకపోతున్నాం. కాబట్టి ఈ క్యాలెండర్ ఆవిష్కారం వలన మనం అందరం కలిసి మన యొక్క ప్రాధాన్యత, మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏ ప్రజాప్రతినిధులు ఎక్కడెక్కడ ఎవరు ఉన్నామని చెప్పి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ వల్ల తెలుస్తా ఉంది. మనం అందరం పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఎదగాలంటే ఎవరెవరి స్థాయిలో ఆ పార్టీలలో మనం ఎదగాలి. నేను ఒక్కటి మాత్రం ఆ రోజు చెప్తా, ఈ రోజు చెప్తా, మన వాళ్ళు ఎక్కడన్నా ప్రజాప్రతినిధులుగా, సర్పంచ్గా, ఎంపీటీసీలుగా, రేపు కౌన్సిలర్లుగా ఎక్కడన్నా అవకాశం ఆ పార్టీలో అవకాశం ఇస్తే మన పార్టీలను, మన మున్నూరు కాపులను అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం. ఇలా నేను ఇక్కడ అధికారంలో ఉండొచ్చు, నాకేం స్వార్థం లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులుగా అందరికీ ఒక అవకాశం వస్తే
నూతన సంవత్సర క్యాలెండరు మరి అదేవిధంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు మరి డిప్యూటీ సర్పంచులు వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన పెద్దలకు ఎమ్మెల్యే గారికి మరి పెద్దలు సర్పంచులకు మరి ఇతర కుల బాంధవులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ అడ్వాన్స్గా నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. మరి క్యాలెండర్తో ఎంతో ఉపయోగం ఉంది. క్యాలెండర్ నుంచి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారం కానీ డేట్ కానీ స్థితి కానీ నక్షత్రం కానీ మరి అదేవిధంగా పుణ్యం కానీ అమాస కానీ ఇటువంటి ఎన్నో చూసుకోవడానికి ఉంది. అందులో ముఖ్యంగా మా సంఘం క్యాలెండరు వీళ్ళు పనులు మనోళ్ళు వీళ్ళు పలానా బిజినెస్ చేస్తారు, పలానా సర్పంచ్, పలానా జెడ్పీటీసీ, పలానా వార్డు నెంబర్, పలానా వ్యాపారం చేస్తున్నట్టు కూడా మరి దాని నుంచి పరిచయంతో ఇంట్రడక్షన్ అవుతుంది. కాబట్టి అటువంటి క్యాలెండర్ను గత 15 సంవత్సరాలుగా మేము షాద్నగర్ తాలూకాలో పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేస్తున్నాం. అదేవిధంగా కొత్త ఎన్నికైన సర్పంచ్తో కూడా చిన్న సూచన, మరి ఎలక్షన్ కార్యక్రమం పెట్టాలి, గ్రామాభివృద్ధికి పాటుపడాలి. అటువంటి గ్రామాల్లో ఆదర్శంగా గ్రామం తీర్చిదిద్దే భవిష్యత్తులో పేరు సర్పంచ్ పేరు అరే పలానా పీరియడ్లో పలానా వ్యక్తి ఈ టైంలో సర్పంచ్ చేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసిందనే ఉద్దేశంతో ఉంటుందని కూడా సర్పంచ్కి చెప్పడం జరిగింది. మరి మా సంఘాన్ని బలోపేతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము పుస్తమెటలు కానీ నోట్బుక్లు కానీ మరి పిల్లలు మ్యారేజ్ చేసుకుంటే కొంత ఆర్థిక సాయం కానీ అనుకోకుండా ఎవరైనా చనిపోతే కూడా మరి కొంత అంతేది ఖర్చులకు ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. మరి సంఘం బలోపేతానికి గ్రామాల్లో కమిటీలు వేసి మండలాల్లో కమిటీ వేసి తాలూకాలో కూడా మరి పెద్ద ఎత్తున తాలూకా కమిటీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మాజీలకు, కుల బాంధవులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసే వాళ్ళకు అవకాశం ఇస్తే తప్పు లేదు, మనం ఆ విషయంగా చేయాలి. ఇలా ముఖ్యంగా మా ఆనంద విషయంలో నేను ఎందుకు బాధపడతానంటే, నేను అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన అపోజిషన్లో ఉండే వారి ఊరు ఎట్లా అంటే చాలా మంచి కొండారెడ్డి గ్రామం, కొండారెడ్డిపల్లి అంటే చాలా 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 కష్టపడి దాన్ని బాగా అభివృద్ధి చేసి ఒక ఆదర్శ గ్రామం అంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కక్ష కట్టినప్పుడు నేను మా శంకరన్న చనిపోయినప్పుడు తినవరానికి పోయినట్టు సర్పంచ్ ఎవరో కానీ ఆనందం మెచ్చుకోవాలా, ఈ గ్రామం ఇంత అర్థంలాగా చేసి పెట్టి అపోజిషన్ సర్పంచ్ పొగుడుతున్నాం అంటే చేరుగా ఏమి అంత మంచి కార్యక్రమం చేసి అభివృద్ధి చేసిన మెచ్చుకోకపోతే నాకు కలుస్తా కూడా సన్మానం చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే మనం ఒక గ్రామ స్థాయిలో పుట్టి మన ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించాలి. సాయి కృష్ణ అన్నట్టు మనం పగలకు పట్టింపు మనము ఎదగాలంటే మన కార్యం ఇప్పుడు మన సంఘం కూడా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, మన కమ్యూనిటీ మన మున్నూరు కాపులము రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలి, మనం కూడా ఒక స్థాయికి చేరుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సంఘం పనిచేస్తుంది. పెంటన్న కానీ వేదిక మీద ఉన్న పెద్దలు, కార్యవర్గం అంతా కూడా అందరూ పనిచేస్తాం. చిన్న చిన్న ఇంటిని భూతార్థంలో చూపెట్టున్నాం. మనకు చెప్పలేదు, నాకు పిలవలేదు, నాకు ఫోన్ చేయలేదు, నా ఫోటో చిన్నగా వేసాడు, నా పేట కొత్తగా వేసాడు, నా రోతాన్ని వేసాడు రోతాన్ని. ఇది మర్చిపోవాలి. నా అమ్మలు రిక్వెస్ట్ నేను మీకు అందరికీ చెప్తా ఉన్నా, మనది అడుక్కుంటే రాదు. మనం అడుక్కుంటే ప్రాధాన్యత రాదు. మనం గౌరవం అడుక్కుంటే గౌరవం తీసుకోవాలి. గౌరవం అనేది నడుచుకుంటూ వస్తుంది, గౌరవం అనేది ఎత్తుకుంటూ వస్తుంది, గౌరవం అనేది అడుక్కుంటూ వచ్చేది కాదు. మనము మన పర్ఫార్మెన్స్, మన విధి నిర్వహణలో మన బాధ్యత ఏముంటే అది ఎత్తుకుంటూ వస్తుంది. నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా చాలా అని చెప్తుంటే పదవులు కూడా అనుకుంటూ వచ్చేటి కావాలని వెతుకుంటా పదవులు రావాలి. మీ అందరికి తెలుసు
చిన్నప్పటి సంది నేను అన్న సాయన్న మేమంతా ఒకటే బ్యాచ్, ఒకటే స్కూల్, ఒకటే బ్యాచ్. మేమందరం కూడా ఒక కసితోని లీడర్లు అనుకున్నాం. కసితో లీడర్. కానీ ఏ రోజు మా ఫోటో కావాలి, మా ఫ్లెక్సీ కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలని అడిగిన వాళ్ళు అంట. ఆయన కూడా అటువంటి కాదు, మేము కూడా అటువంటి వాళ్ళం కాదు. మీ ఆనంద్ గారు కూడా తెలుసు, గోరికల్లో కర్ణాకర్ అయితే ఎప్పుడు చెప్తున్నా, ఇవన్నీ చేయకుండా మనకు అడుక్కుంటూ వచ్చేది కాదు. గౌరవం అనేది తానంతా ఇలా పార్టీలో వద్దంటే పదవులు ఇస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఇస్తున్నారు అంటే మన బాధ్యతను వీళ్ళు మున్నూరు కాపు ఇండియా, మున్నూరు కాపు కులసోదరులు అనేది ఆ క్యాలెండర్ వచ్చే ఇంట్రొడక్షన్ అయింది. కాబట్టి మేము మరి 2011 జడ్పీసీన్నప్పుడు 11 మంది జడ్పీసీలు ఎంపీలు ఉమ్మడి మామూలు జిల్లాలో ఉన్నాం. అప్పుడు ఒక 2-3 శాతాలు మరి ఉన్నవాడ జడ్పీసీలో ముగ్గురం గుర్తు, కానీ మిగతా సభ్యులందరూ గుర్తలేదు. తర్వాత ఆడ క్యాలెండర్ మామూలులో పడుతుంటుంది. ఆ క్యాలెండర్ నుంచి గుర్తాయి, తర్వాత ఇంట్రొడక్షన్ పేర్లు చెప్పుకున్నాకనే గుర్తాయి. కాబట్టి ఈ విధంగా క్యాలెండర్ నుంచి ఉపయోగింది. మా సంఘం నుంచి చూడండి, మరి 15 సంవత్సరాల కాలం అంటే ఇంతకుముందు ఉండే సంఘం మరి ఇక్కడ పరిలోలో మరి సంఘం ఏర్పాటు చేసి, మరి సంఘం ఏర్పాటు నుంచి చేయతోడు వాదోడుగా వృత్తభక్తిగా సంఘానికి ఎంతో ఉపయోగపడుతున్నాం. మరి అదే మీరు దాన్ని డిపాజిట్ చేసుకొని మరి దుకాణాలు షాపులు పెట్టుకున్నా కానీ, పెళ్లిళ్ళు చేసుకున్న వారు కానీ, చిన్న ఏదైనా ఇతర అవసరాలు బట్టి మరి సంఘం నుంచి మరి అప్పు అంటే లోన్ ఇవ్వడం జరుగుతుంది. తక్కువ ఇంట్రెస్ట్, ఆ వచ్చిన ఇంట్రెస్ట్ కి సంఘం అభివృద్ధి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మరి ఇంతకుముందు నోట్ బుక్లు ఇస్తుంటుంది, పుస్తకాలు ఇస్తుంటుంది. ఎవరైనా అనుకోకుండా ప్రమాదం వస్తే చనిపోతే బీదోళ్లకు మరి అంత్యక్రియలు కూడా ఇంత అమౌంట్ కూడా సాయం చేస్తుంటుంది. ఈ విధంగా సంఘం నుంచి ఎన్నో ఉపయోగం ఉన్నాయి. అయితే మనము సంఘానికి ఏం చేస్తామనేది ముఖ్యము. మనం సంఘం నుంచి కూడా ఇంత పూర్తి మరి మనకు సంఘం వరకు ఉపయోగపడతాన్ని కూడా ఆలోచించాలి. మరి ఎక్కడున్నా చిన్న చిన్న ఏమైనా పొరపాటు కూడా జరుగుతాయి. దాన్ని సరి చేసుకోపోయే గొప్పతనం మనస్తత్వం ఉన్నోలే మంచి సంఘంకు మనం ఉపయోగపడతారు. ఒక్కరికి చెప్పుకుంటే 10 మందికి చెప్పుకోవాలి. నాకు చెప్పలే ఫోన్ చేసి పలానా మీడియా పెట్టా పలానా సాయి కృష్ణ నాయన సార్ మురళి స్వామి నాకు చెప్పలేదని అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పలేము. తాలూకా అధ్యక్షులు మీడియా పెద్దయ్య గారు, మరి సెక్రటరీ గండు నారాయణ గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సర్పంచులు జాగరం చంద్రశేఖర్ గారు, కొండరెడ్డిపల్లి అనంత్ గారు, మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్ణాకర్ గారు, మరి సర్పంచ్ చెంగయ్య పుష్పల్లి గారు, సర్పంచ్ మౌనిక చౌదరి గారు, సర్పంచ్ ఇరులపల్లి లక్ష్మణ్ గారు, మరి ముందర ఉన్న కుల పెద్దలు, కాబట్టి కుల పెద్దలు, మరి అయ్యప్ప స్వాములకు, మహిళలకు, మరి ఇక్కడ వచ్చిన కుల సోదరులకు, మిగతా వారికి అందరికీ పేరు పేరున అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనము మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ గత 15 సంవత్సరాల నుంచి మరి ఇంతకుముందు ఫస్ట్ అన్న ఎమ్మెల్యే అయినా ఫస్ట్ టైంలో మనం ఇక్కడనే అన్న చివరిగా క్యాలెండర్ ఆవిష్కరించినాం. మరి ఇప్పుడు రెండోసారి మరి ప్రతిసారి క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాం. క్యాలెండర్ నుంచి మరోసారి చెప్పిండ్రు, పెద్దలు చెప్పిండ్రు, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. క్యాలెండర్ నుంచి గోడ కలిగేస్తే డేట్ చూస్తాము, వారం చూస్తాము, స్థితి చూస్తాము, మరి అమాసాలు పుణ్యాలు ఇవన్నీ చూసుకుంటూ మనోళ్ళు ఈ క్యాలెండర్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు వీళ్ళు మనోళ్ళు, మన కులబంధవులు, మన గ్రామంలో ఏ హోదా ఉంది, ఏం పని చేస్తున్నారు అనేది కూడా ఆ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ మరియు సర్పంచులు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం ఇచ్చేసినటువంటి శాఖ నియోజకవర్గ కుల సోదరులకు మరియు ఇతర మండలాల నుంచి అటువంటి కుల సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం 1:30 కంప్లీట్ అయిపోయి అందరూ భోజనం చేసుకొని పోతారనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం. ఒక ముఖ్య అతిథి విశేష అతిథులకు వేరే ప్రోగ్రాంలు పడి వాళ్ళు లేట్ వస్తున్నందుకు ఈ ప్రోగ్రామ్ 1 గంట సేపు లేట్ చేయడం జరిగింది. దానికి కొంచెం చింత కలుగుతుంది. దాన్ని మీరు ఆలోచన చేయాలి, బాధపడకూడదని. వాళ్ళు మన కార్యక్రమంలో వచ్చి మధ్యలో జాయిన్ అవుతామని చెప్పారు.
ఆ ఉద్దేశంతో మేము కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం స్టేజ్ అలంకరించినటువంటి నాతోటి పెద్దలు సాయికృష్ణ గారు, నారాయణ సార్ గారికి, మరియు ఈ మధ్యనే ఎన్నికైనటువంటి కుల సోదరులు పల్లె ఆనంద్ గారికి, మరి శ్రీమతి బెంగం మోనికా గారికి, ఈరన్నపల్లి గ్రామం ఇస్లాం ఆజ్పల్లి లక్ష్మమ్మ గారికి, మరియు కన్నా జంగయ్య పుష్పపల్లి గ్రామ పంచాయతీ వారికి, కర్ణాకరమ్మ గారికి, అందరికీ స్వాగతం పలుకుతున్నాము. కొన్ని బ్రీఫ్గా సంఘం చేసేటువంటి కార్యక్రమాల గురించి కొన్ని బ్రీఫ్గా చెప్తాము. ప్రోగ్రామ్ కొంచెం అదైనందుకు ప్రోగ్రామ్ ఎక్కడో ఉన్నది ముందుకు తీసుకొని కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. దీని కొరకు ఫస్ట్ మేము ఏం చేస్తున్నామంటే సర్పంచుల యొక్క అభిప్రాయాలు, డిప్యూటీ సర్పంచుల యొక్క అభిప్రాయాలు, వార్డు మెంబర్ సభ్యులు, ఇతర కుల పెద్దలు ఎవరైనా వారి యొక్క సలహాలు, సందేశాలు ఏమైనా ఉంటే వచ్చి ఒకరొకరు వచ్చి చేస్తారు. ఫస్ట్ అయితే సర్పంచుల వారి యొక్క అభిప్రాయాలు ఈ ప్రోగ్రాం గురించి సరే సార్, వన్ ఫోటో ప్లీజ్. ఓకే, సరే కొద్దిగా క్రాస్ సార్, ఫోటో ప్లీజ్ సార్. వన్ ఇవ్వండి. ఓకే, డన్. సరే మన కులదైవమైనటువంటి ఎవ్వరు వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ పార్టీ అయినా ఫస్ట్ వాడే పదం సెక్యులరిజం ఉన్నా ఇప్పటికి కూడా రామరాజ్యం తెస్తామని అంటారు. అంటే మన కులదైవం అలాంటి సుపరిపాలన అందించాలి. మీరందరూ కూడా, మీ అందరికీ ఆ యొక్క శ్రీరామ భక్తి, అలాగే మీ అందరికీ కూడా వారి చల్లని దీక్షితలు మీ అందరి కుటుంబ సభ్యుల శిరస్సుల పైన మనస్ఫూర్తిగా వెదజల్లాలని, మీరు కూడా అంతే స్ఫూర్తితో వారి ఆశీర్వాదంతో రాబో కాలంలో మరి ఒక నాందిగా మరి మంచిర్యాల సాయికృష్ణ గారేమి, మరి ఇక్కడ ఉన్నటువంటి పల్లె ఆనంద్ గారేమి సుదీర్ఘంగా రాజకీయంలో వారు నిజంగా కూడా వారు ఎక్కడ ఉన్నా వారు ఏదైతే అనుకుంటారో అదే నిర్ణయించాలి. అలాంటి మీలాంటి యువకులలో కూడా ఇదే రావాలి, స్ఫూర్తి రావాలని ఈరోజు నిలబడటం, రేపు మళ్ళా మనం ఫ్యూచర్ లేకుండా చేసుకోకూడదు. తప్పకుండా నిలబడటం అంటే సుదీర్ఘంగా అలా ముందుకు సాగాలని కోరుకుంటూ, ముఖ్యంగా రాబో కాలంలో మరి మనందరికీ తెలుసు నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. మనం మన వాడి కాలు రాగకుండా దయచేసి ఒక్కసారి మనం బేరీజ్ చేసుకుందాం. మన పక్కవాడు ఎవరైనా ఉంటే మనకన్నా కొద్దిగా బలం ఉందన్న, ధనం ఉందన్న దయచేసి ఎవరు కూడా ఏమనుకోదు. వారికి సహాయకారం అందించి రాబో కాలంలో షాద్నగర్లోనే కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా మనమందరం కూడా పార్టీలు ఏదైనా సరే పార్టీలకు అతీతంగా మనమందరం మన కుల సంఘం, మన సోదరులందరూ కూడా మరి నిజంగా కూడా మనకు అన్నీ ఉన్నాయి. కానీ రాజకీయ అనుభవం మనం వాస్తవికంగా అన్నిటికంటే కూడా మనమే సంఖ్య ఎక్కున్నాం, ఎత్తు చూసినాం. కానీ మనకు ఒక మంత్రివర్గంలో మరి ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మీరు నాందిగా రాబో కాలంలో మీరందరూ కూడా దిక్సూచిగా ఉండి రాబో కాలంలో మనందరికీ కూడా ఒక బాట వేయాలని మీ అందరినీ కోరుకుంటూ, మున్సిపాలిటీ అలాగే జెడ్పీటీసీలో కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని
గ్రామాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా సర్పంచ్ అయిన వాళ్ళు వారిని ఒకసారి మనము అందరం ఒకసారి బేరీ చేసుకొని పెద్ద మనుషుల సమక్షంలో వీలైతే మేము కూడా కానీ పార్టీలకు అతీతంగా చేసినప్పుడే మనం అందరం కూడా సక్సెస్ అవుతాం. దయచేసి పార్టీలు ఏమన్నా ఉండాలి, మన ధర్మాన్ని విడనాడొద్దు, మనమందరం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఈరోజు రామరాజ్యం రావాలంటే మనమందరం కూడా మునుడు కాపు కుల సోదరులందరూ కూడా నడుము కట్టాలి. ధర్మం విడకుండా అధర్మం చేయకుండా రాబో కాలంలో సుభిక్షమైన పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభా వేదిక అలంకరించినటువంటి మన సభాధ్యక్షుడి తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై నారాయణ సార్ గారికి, అదేవిధంగా వీరనపల్లి గ్రామ సర్పంచ్ ఆశపల్లి లక్ష్మమ్మ గారికి, ఈ కార్యక్రమానికి మా అమ్మగారైనటువంటి ఆశపల్లి లక్ష్మమ్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి కుల సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మున్నూరు కాపులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని మన సాయి కృష్ణ గారు నిరంతరం కుల సంఘం యొక్క అభివృద్ధికి ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎక్కడ మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలనుకుంటే అక్కడ వారు చేయూతను అందిస్తూ ముందుకు నడుపుతున్నటువంటి విషయాన్ని మీ దృష్టిలో ఉంచదలుచుకున్నా. ఈరోజు వీరనపల్లి సర్పంచ్గా మా అమ్మగారు మేము గెలిచినామంటే దాని వెనుక అనేక రకాలుగా కృషి చేసి మమ్మల్ని గెలిపించినటువంటి సాయి కృష్ణ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 224 ఓట్ల మెజార్టీ, అత్యధిక మెజార్టీని వచ్చింది. దానికి ఆయన కృషి ఎంతో ఉంది. కాబట్టి వారు మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటానని కుల సోదరులు అందరి ముందర నన్ను మరొకసారి తెలియజేస్తున్నాం. మరొక విషయం, రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపుల్లో రాజకీయ చైతన్యం ఇప్పుడిప్పుడే వచ్చింది. కొన్ని కులాలు అయితే మున్నూరు కాపులే మాకు థ్రెట్ అని కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మన లోపల చైతన్యం వచ్చింది. వీరు అనుకుంటే బీసీలు అందరినీ కలుపుకొని రాజ్యాధికారం సాధించే దిశగా వీరు అడుగులు వేయగలుగుతారు అన్న యొక్క ఉద్దేశంతోనే మున్నూరు కాపుల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు అగ్రకులాలు. కాబట్టి కుల సోదరులారా, మన మున్నూరు కాపులు ఎక్కడ నిలబడ్డా, ఏ ఎన్నిక చిన్నదే కావచ్చు పెద్దది కావచ్చు, మున్నూరు కాపులు ఎక్కడ నిలబడ్డా మనం అందరం కూడా ఒకరికొకరం సహకరించుకుంటూ మన మున్నూరు కాపు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏ ఒక్క కుల సంఘం కూడా చేపట్టినటువంటి వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలను గత 20-30 సంవత్సరాల నుండి మున్నూరు కాపు సంఘం చేపడుతుంది. విద్యార్థులకు యోగాత్మము మరి మనం ఎందుకంటే ఈ శాసనాలు పాలించినటువంటి మన ఆగ్ర మానయ్య గారు ఇక్కడ సర్పంచ్ అయినటువంటి వాళ్ళు, ఆ కుటుంబం నుంచి జడ్పీటీసీ అయిన వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే కావాల్సిన అవకాశం మనకు ఉండే. సరే మనం ఎక్కడో మిస్ అవుతున్నాం, ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది, ఎక్కడో ఏదో లోపం ఉన్నది. ఆ లోపాన్ని సరి చేసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ మున్నూరు కాపునటువంటి శాసనాన్ని పాలించాల్సిన అవసరం కూడా ఉన్నది. అవకాశాన్ని మీరే ఇవ్వాలి. అంటే ఇక్కడ వచ్చిన కుల బాంధవులందరూ కూడా ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు, ఇక్కడికి వచ్చి మీటింగ్లో అటెండ్ కానీ తప్పులు ఎత్తి చూపండి, తప్పులను మనం అంతా సరి చేసుకుందాం. అందరం కలిసిందిగా తప్పులు సరి చేసుకుని భవిష్యత్తులో మనం మంచి స్థాయిలో ఉండడానికి మీరందరి యొక్క సహకారం ఉంటాయని ఆశిస్తూ నా సహాయ సహకారం ఉంటుంది. కాన్ఫరెన్స్ మొత్తంలో నాకు ఒక 5-6 మంది విద్యార్థులు ఉంటారు. నేను కూడా మీ అందరికి సహకరిస్తా, నా వంతు సహాయ సహకారం అందిస్తానని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి గుర్తు చేస్తున్నా సార్, శివశంకర్ గారి ఫోటో ఉండాలి. మీరు ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా శివశంకర్ సార్ ఫోటో పండుగ చేసి మాత్రమే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారని మనం తప్పు మాట్లాడి క్షమించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. పేద మహిళలకు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో పెళ్లి అయితే పుస్తమెటలు అందియడం కానీ అట్లాంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు మున్నూరు కాపు సంఘం చేపడుతుంది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా మున్నూరు కాపు సంఘం చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మున్నూరు కాపు సంఘం చేపట్టినటువంటి ఉచిత నోట్ బుక్లు అందుకున్న విద్యార్థినే నేను కూడా. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా నేను దృష్టిలో పెట్టుకుంటా. ఏ అవసరం ఉన్నా మున్నూరు కాపు సంఘం ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా, పెద్దలు సాయి కృష్ణ గారు ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా సంఘం యొక్క అభివృద్ధికి నేను నిరంతరం తోడ్పాటు అందజేస్తానని మరియు నాతోటి యువ సోదరులు అందరికీ తెలియజేసేది ఏంటంటే, కుల బలం పెరగాలే, మనది బలం ఉంది కానీ దాన్ని ప్రదర్శించడంలో మనం వెనుకబాటు పడ్డాం. ఖచ్చితంగా మన సత్తా చూపాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సత్తా చూపాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో మన సాయి కృష్ణ గారు ఎప్పుడో
30-40 సంవత్సరాల కిందనే సర్పంచ్ చేసిండు, జెడ్పీటీసీ చేసిండు. ఇప్పుడు అందరి కుల సోదరులు అందరి యొక్క మనసులో ఉన్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ఎమ్మెల్యే గాను ఒక చైర్మన్ ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ గాను ఉండాలని కుల సోదరుల యొక్క కోరికగా ఉంది. దాన్ని ఈ వేదిక ద్వారా మేము ముందర పెడుతున్నాం. అదేవిధంగా ఆనందన్న గారు కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే, ఏమాత్రం తక్కువ కాదు. ఖచ్చితంగా ఆయన వారి ఊరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించిండు. కాబట్టి ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా మన సోదరులు ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉండాలని మా యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా రానున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితేనేమి, పెద్దలకు నా యొక్క సూచన అనుకోకుండా నా యొక్క మనసులో ఉన్న మాట ఏంటంటే ఎక్కడైతే పోటీతత్వం ఎక్కువ ఉంటుందో అక్కడ మన వాళ్ళు పెద్ద మనుషులు మీరు చొరవ తీసుకొని సమన్వయపరిచి ఒకరినే పోటీలో పెట్టి వారి గెలుపుకు కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు. ఈరోజు మనం నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మరియు అలాగే వేదిక అలంకరించిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నేను కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్. నాకు అందరి పేర్లు తెలియదు. పేర్లు చెప్పనందుకు ఎవరు కూడా ఏం అనుకోవద్దు. పెద్దలందరికీ నమస్కారం. ఇంకొకటి ఏమంటే మన మున్నూరు కాపు అంటేనే రైతు బిడ్డ, కష్టం నమ్ముకున్న వ్యక్తి. మన దగ్గర చాలా ధైర్యం ఉంటుంది, చాలా నమ్మకం ఉంటుంది. ఎదుటివారి నమ్మకాన్ని గెలుచుకునే సత్తా మన దగ్గర ఉంటుంది. కానీ ఏమన్నా అయ్యేలో కూడా ఏమవుతుందంటే మనకేమన్నా అయితే మన వాళ్ళు రావడం లేదు. మన వానికి ఒకరికి ఏమైనా అయిందంటే రాలేకపోతున్నారు. అది సమయమా లేకుంటే వాళ్ళ ఇబ్బందులు ఏదో కానీ రాలేకపోతున్నారు. కానీ ఏమైనా అయినప్పుడు ఒకరికి ఏమైనా అయినప్పుడు ప్రతి ఒక్కరు మన సంఘం తరఫు నుంచి ఎవరైనా వచ్చి అరే మా వ్యక్తికి ఇట్లా అయిందని చెప్పేసి ముందుండి పోరాడితే అతనికి చాలా ధైర్యం ఉంటుంది. ఇంకొకటి అందరం మనం వేరే కులస్తులు గౌడ్ అనుకుంటుండు, యాదవ్ పెట్టుకుంటున్నాడు, రెడ్డి పెట్టుకుంటుండు. మనం పటేల్ అని చెప్పేసి ఎవరు కూడా పటేల్ అని పెట్టుకోవట్లేదు. నాకు చిన్న విన్నపం, ఇప్పుడు పుట్టే పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి పేరుతో పాటు పటేల్ అని చెప్పేసి మనం రాపిస్తే, మనం ఏదైతే ఉందో మనం రాపిస్తే చాలా బాగుంటుంది. మనం అందరికి ఇప్పుడు మనం పటేల్ అని చెప్పుకుంటాం, మున్నూరు కాపు పటేల్ అని చెప్పుకుంటున్నాం మనము. కానీ అది పేరుకు యాడ్ చేసి ఉంటే వాళ్ళ దాంట్లో పేర్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పటేల్ అని పిలుస్తారు. అది మనకు చాలా గర్వకారణం ఉంటుందని చెప్పి నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. బంధువులందరికీ నమస్కారం. ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, మున్నూరు కాపు సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు అందరు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మన మున్నూరు కాపు సోదరులందరం వాళ్ళకు లభించిన గౌరవ సూచకంగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి వారికి మన సంఘం తరఫున వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే వాళ్ళ లోపల కూడా నూతన ఉత్తేజం వస్తుంది. దాని తదుపరి స్టేజ్కి పై స్థాయికి ఎదగడానికి వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహం అందించినటువంటి ఉంటుంది. అలాగే మన కులానికి మనం ఇచ్చినటువంటి గౌరవంగా సూచనగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే మన కులమ అభివృద్ధి గురించి మన షాద్నగర్ నియోజకవర్గ కమిటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలాగే నా చిన్న సలహా కూడా అనుకోండి, లేకుంటే విజ్ఞప్తి అనుకోండి. ఈ యొక్క కమిటీలో నూతన ఉత్తేజం రావాలంటే, ఇంకా పై స్థాయికి ఎదగాలంటే కొత్త ఇప్పుడు అనుభవంతో పాటు, మీరున్న అనుభవంతో పాటు చిన్న యువకులను, మిగతా కొత్తగా ఎన్నుకోబడినటువంటి వారిని కూడా సంఘము కమిటీ అవసరమైతే ఎక్స్పాండ్ చేసి ఇంకొక కొంతమందిని ఎక్కువ చేసేసి ప్రతి ఊరిలో ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా కమిటీలు కానీ మిగతా లేదంటే ఉన్నటువంటి కమిటీలను కానీ వాటిని ఉత్తేజం చేయాలి. ఎందుకంటే నిద్రావస్థలో ఉన్నాయి కొన్ని గ్రామాలలో మన కమిటీలు. ఎందుకంటే ఇదే మన మున్నూరు కాకపోతే ఒక పెళ్లి అంటే ఇక్కడ మొత్తం హాల్ సరిపోదు, ఇట్లాంటి 4 హాళ్ళు కావాలి. కానీ మీటింగ్ వచ్చేసరికి చాలా తక్కువ మంది వస్తున్నారు, అంటే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఇదే తీసుకుంటే మన మిగతా కులాలలో వాళ్ళు ఒక సంఘ మీటింగ్ ఏదైనా పెట్టుకుంటారంటే అత్యధిక సంఖ్యలో ఉంటారు. ఇంటికి ఒకరు ఉంటారు, ఖచ్చితంగా ఇంటికి ఒకరైనా సరే మినిమం దాంట్లో పాల్గొంటారు. ఒక విలేజ్లో చేసుకుంటే ఏది ప్రత్యేకంగా ఒక కులం గురించి చెప్తలేదు, ఏ కులమైనా కానీ ఒక ఊరిలో
కులానికి సంఘానికి మీటింగ్ పెట్టాలనుకుంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒక ఊర్లో అంతమంది ఉంటారు వారి కులంలో. కానీ మన నియోజకవర్గ స్థాయి కులం మీటింగ్ అంటారంటే ఇక్కడ ఎంతమంది ఉండాలి మనం నేర్చుకోవాలి దాన్ని. ఎందుకంటే మనము కులం బట్టే మనము పెళ్లి సంబంధాలు కానీ ఇంకొన్ని కానీ అవి చూసుకుంటాం. ఎందుకు దానికి గౌరవం ఇస్తున్నాం, అనాదిగా దానికి పాటుపడుతున్నాము, గౌరవం ఇస్తున్నాము. అలాగే మరి కులాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన కులానికి గౌరవం పెంచుకోవాలన్నా అంటే ఖచ్చితంగా మనం కూడా విధిగా పాల్గొనాలి. కులం నుంచి ఏ మీటింగ్ వాళ్ళు చెప్పినా కానీ అలిగినట్టు అది కాకుండా ఖచ్చితంగా రావాలి, వచ్చి మన సమస్యలు ఉన్నా కానీ అడగాలి. అలాగే ఒకవేళ ఇంకేమైనా సరే కుట్లాడాలంటే కూడా కమిటీలో ఉన్న పెద్దవాళ్ళతో మనం కుట్లాడాలి, పనులు చేయించుకోవాలి, మన అభివృద్ధి చేసుకోవాలి, మన కులం అభివృద్ధి చేసుకోవాలి. ఈ రోజు వరకు కూడా మనకు తాలూకా స్థాయిలో మనకు మున్నూరు కాపు భవనం అనేది ఇంకా కాలేదు. ప్రతిసారి మనం క్యాలెండర్లో మాట్లాడుకుంటున్నాము, ఎమ్మెల్యేలు మారుతున్నారు, ప్రతి ఒక్కరు ప్రతినిధులు మారుతున్నారు. కానీ మనకు ఆ స్థాయి గౌరవం ఇంకా రాలేదు. దానికోసం దాని పరంగా మనం అందరం కూడా పోరాడాలి. పెద్దలు మీరందరూ ఏ రకంగా దాని గురించి పోరాడితే మేమందరం కూడా ఎంత నుంచి ఉంటాభక్తిగా మా వంతు సహాయ సహకారం చేస్తాం, ఆర్థిక సహకారమైనా సరే చేస్తాము. అలాగే మా వంతు కూడా మేము వచ్చి మీ పోరాటంలో మేము కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా సార్ అట్లా ఉండాలి అందరు. సార్ అట్లా ఫోటో తీసుకోవాలి. వీళ్ళందరినీ కలుపుకున్నాను. తమ్ముడు కొంచెం బ్యాక్ ఓకే సార్ అట్లా ఉండాలి. ఫోటో ప్లీజ్ 1 minute. రామస్వామి అందరూ గట్టిగా వారు కూడా వారు కూడా సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయిగా ఎదిగారు. రాబోయే కాలంలో మన మంచినీరు శైలజ గారు అలాగే పల్లె ఆనంద్ గారు కూడా భారీగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ